కృష్ణునిపాలెంలో సిద్ధం 100 బైకులతో భారీ ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం గ్రామంలో వైసీపీ పార్టీ సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం కార్యక్రమంలో సుమారుగా 100 బైకులతో ర్యాలీగా జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన తోట నరసింహాన్ని మర్యాదపూర్వకంగా కలవడానికి మంగళవారం భారీ ఎత్తున ర్యాలీగా తోట నరసింహం స్వగ్రామానికి వీరవరం తరలి వెళ్లారు. బైకులపై ర్యాలీగా నినాదాలు చేస్తూ జై జగన్ జై తోట అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా సిద్ధంగా ఉందాం, ఓటు వేసి మరలా జగనన్న గెలిపించుకుందాం అని సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అందరూ బయట తీసుకుని వైఎస్ఆర్ వచ్చేసి మనం తోట నరసింహ గారిని కలిసి మన పార్టీని మరింత బలవంతంగా గెలిపించుకోవాలని మనం సంసిద్ధమై ఈరోజు నరసింహం గారిని కలవడానికి జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణునిపాలెం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నియోజకవర్గానికి శ్రీ తోట నరసింహం గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారి యొక్క నిర్ణయాన్ని మేము బలపరుస్తూ వారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజున ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా వీరవరం వెళ్ళి శ్రీ నరసింహం గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో వారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలిపించుకుని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి అభిమాని కూడా తీసుకుంటామని వారి యొక్క అడుగుజాడల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. జై జగన్ జై జై జగన్ జై జగన్. కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న పర్వతాన్ని కొట్టినటువంటి జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు తోట నరసింహం గారిని మర్యాదపూర్వకంగా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన్ని బలపరుస్తూ మరింత రెట్టింపు చంటిబాబు గారిని 25,000 మెజార్టీతో నెగ్గించినటువంటి ఈ జగ్గంపేట నియోజకవర్గం జనం ఓటర్లు ఇంకా 50,000 మెజార్టీతో నెగ్గించడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పేసి సిద్ధం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగానే కృష్ణునిపాలెం గ్రామం నుంచి మరొక సిద్ధంగా మేము వెళ్తున్నామని చెప్పేసి మేమందరం తెలియజేస్తూ, సోదరులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారయ్యా, కరెక్ట్ కాదు. అది అబద్ధాలు మాట్లాడుతున్నారయ్యా, కరెక్ట్ కాదు. ఈ పంచాయతీలో అభివృద్ధిని కుంటుపరిచి అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారయ్యా? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని కుంటుపరిచే పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరయ్యా? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రజల సంక్షేమ పథకాలని రాజకీయంగా కానీ పార్టీలకు కానీ అతీతంగా ఇచ్చినటువంటి మగోడు మనగాడు దేశ చరిత్రలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈవేళ మీకు ఒకటే చెప్తున్నాను, మీ తెలుగుదేశం పార్టీ పప్పులొడకో మీ అబద్ధాలకు అడ్డుకట్టేసేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎవరెవరినో చాలా అసహ్యంగా మాట్లాడేటటువంటి కొంతమందికి మీరు డబ్బులు ఇచ్చి చాలా చిత్రంగాను విచిత్రంగాను మాట్లాడిస్తున్నారు. అవి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అంతకంటే గట్టిగాను ఘాటుగాను కూడా మేము సమాధానం చెప్పగలం. తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలని అడిగే సత్తా మాకుంది. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి బలపడి మీరు మాట్లాడే శక్తి మాకు ఇచ్చాడు. మీకు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేయండి ఆడే అర్హత మీ చంద్రబాబు మీకు ఇచ్చాడా? మీకు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే సత్తా మీకు ఉంది.
నిన్నగాక మొన్న సిల్ క్యామ్లో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైనటువంటి మీరు కూడా మాకు కబుర్లు చెప్పడమే, మా నాయకుడిని విమర్శించడమే. మా నాయకుడు జననేత, జగనన్న జననేత. మొన్న చూశారు మీరు సిద్ధం కార్యక్రమంలో, ఈవేళ అదే సిద్ధం కార్యక్రమంలో కృష్ణపాలెంలో చూస్తున్నారు. ఇట్టి పరిస్థితులను కూడా 23 సీట్లు నెగ్గినటువంటి మీరు 10 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి. సత్తులు లేకుండా, పొత్తు లేకుండా పోటీ చేయలేని సత్తు పార్టీ మీరు మమ్మల్ని ఏం చేస్తారయ్యా? జై జగన్. జ్యోతి, నేను తూర్పుగోదావరి జిల్లా సమైక్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాల మేరకు ఏదైతే మా నియోజకవర్గానికి తోట నరసింహ గారికి ఇన్ఛార్జిగా నియమించారో అందు నిమిత్తం అనేది ఈరోజు వారికి గౌరవపూర్వకంగా కలిసి వారితో నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే జిల్లా మొత్తంలో మహిళలందరూ కూడా జగనన్న వెంటే ఉన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని ఆశిస్తూ ఉన్నారు. జై జగన్, జై జై జగన్. 150 సీట్లు వస్తాయన్నటువంటి వాడిని ఈ టీవీలో 151 సీట్లు వచ్చింది యాక్చువల్గా. కానీ ఈసారి 175 సీట్లు 170 సీట్లు జగన్ గారు వస్తాయి. ఈసారి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం రాష్ట్రం అంతా సంచలనం చుట్టిస్తారు. చూడండి, జనం కానీ కార్యకర్తలు కానీ ఇలా నిజం తెలపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిజం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలు మనకు అన్నీ తెలుసు, పేదలకు తెలుసు. పెద్దలకు తెలియజేసిన విషయాన్ని కూడా జగన్ గారు ముందు చెప్తామని చెప్పడానికి ఏంటి. దాని గురించి జగన్ గారు 175 సీట్లు దిగితే 175 వచ్చాయి. అందులో మాత్రం జై జగన్.